ఇయర్స్ నుంచి 3 బ్రాంచెస్ ద్వారా హైదరాబాద్లో కిడ్నీ సంబంధించిన వ్యాధులకు సర్వీసెస్ ఇస్తున్నాము. ఈ ఒక పేషెంట్ 3 ఏళ్ల కిందట గర్భసంచి తొలగించినప్పుడు కిడ్నీ నుంచి వచ్చే ట్యూబులు 2 ఇంజూర్ అవ్వడం వలన ఆ తర్వాత 3 సంవత్సరాలు స్టెంట్ మీద ఉండడం వలన మొత్తం ట్యూబ్స్ డ్యామేజ్ అయ్యి కిడ్నీ ఫంక్షన్ సరిగా లేకపోవడం వలన మా దగ్గరికి వచ్చారు. అప్పుడు మా టీం చూసిన తర్వాత 2 కిడ్నీలు సేవ్ చేయడానికి చాలా మేజర్ సర్జరీ అవసరమవుతుందని ఎక్స్ప్లెయిన్ చేసి మనము ఇంటెస్టైన్ అంటే మనం తినే పేగుతో ఆ ట్యూబులను కొత్తగా తయారు చేసి 2 కిడ్నీలకు అటాచ్ చేసి 9 గంటలు ఈ సర్జరీ చేసి అది కూడా ఓపెన్ చేయకుండా రోబోటిక్ లాప్రోస్కోపిక్ టెక్నాలజీస్ వాడి 13 హోల్స్తో ఈ సర్జరీని విజయవంతంగా చేశాము. ఈరోజు 21 రోజుల తర్వాత ఆ 2 ట్యూబులు కిడ్నీకి అతుక్కొని బాగా పని చేయడం వలన పేషెంట్ కిడ్నీ ఫంక్షన్ నార్మల్గా వచ్చింది. ఇటువంటి సర్జరీ ఇంతవరకు ఇండియాలో మన రికార్డ్స్ ప్రకారం ఎవరూ చేయలేదు. అలాగే చైనాలో 5-6 కేసులు చేశారు. అందువలన కొన్ని సర్జరీస్ టెక్నాలజికల్గా చాలా కష్టం ఉంటాయి. అది ప్రీతి యూరాలజన్ కిడ్నీ హాస్పిటల్ టీము అంటే నేను డాక్టర్ చంద్రమోహను, డాక్టర్ హేమ్నాథ్, డాక్టర్ సౌందర్య, డాక్టర్ రూప, డాక్టర్ రాకేష్, డాక్టర్ అనిల్, డాక్టర్ గణేష్, డాక్టర్ రంగప్ప, డాక్టర్ కస్తూరి అందరూ మిస్టర్ రాజేందర్ టీం వర్క్తో అనస్థీషా దేవేందర్ టీం వర్క్తో దీన్ని 9 గంటలు సర్జరీ చేసి 2 కిడ్నీలు కాపాడగలిగాము. అది మాకు చాలా ఆనందంగా ఉంది. పేషెంట్ డిశ్చార్జ్ అయిపోయింది. 2 స్టెంట్స్ తీసేసాము, నడుములో ట్యూబ్ కూడా తీసేసాము. 2 కిడ్నీలు బాగా పనిచేస్తున్నాయి. ఈ విషయాన్ని మేము మీకు తెలియజేస్తున్నాము. దీంట్లో ఫ్యూచర్లో మనం ఇంటెస్టైన్ పెట్టినప్పుడు ఆ ఇంటెస్టైన్ అనేది మనం తిన్న ఆహారము అరిగించుకోవడానికి మనం దాన్ని తీసుకుపోయి యూరిన్ ట్యూబ్లో పెట్టాం కాబట్టి ఆ ఇంటెస్టైన్ ఎలా పనిచేస్తూ ఉంది, ఆ యూరిన్ను మళ్ళీ లోపలికి అబ్జార్బ్ చేసుకుంటుందా లేదా అని 6 నెలలకు ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. కానీ ఫస్ట్ 1 మంత్లో సర్జరీ సక్సెస్ అయితే మేజర్ ప్రాబ్లం ఉండడానికి అవకాశం లేదు. కానీ మనం ఫాలో అప్ అనేది జీవితాంతం చేయాలి. సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి చూసుకుంటుంటే కిడ్నీ ఫంక్షన్ పర్టికులర్గా చూసుకోవాలి.